ఫుల్ ప్రూఫ్గా కరప్షన్ ఫ్రీగా చేయడం అనే టార్గెట్తో పెట్టిన వ్యవస్థ అది. అలాగే ఆ వ్యవస్థను పెట్టడం కాదు, ఆయన పెట్టాడు జన్మభూమి కమిటీలని, ఎవరు చంద్రబాబు నాయుడు. పెట్టిన తర్వాత దాన్ని దేనికి వాడుతున్నాము, దాని ద్వారా ఏమైనా పంపిస్తున్నామా కిందికి అనేది ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ వ్యవస్థ ద్వారా కిందికి ఇంట్లోకి నేరుగా పథకాలన్నీ అందజేశారు. అలాగే వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేశారు, అవేర్నెస్ పెంచడం కానీ మిగిలినవి కానీ. అలాగే గవర్నమెంట్కి రావాల్సిన సమాచారం కానీ ఎప్పటికప్పుడు ఫాస్ట్గా ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు ఇంకోప్పుడు కావచ్చు నేరుగా ఒక లింక్ ఫామ్ చేశాడు. ఇంతటి ఉన్నతమైనది లేదా ఒక శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే సిస్టమ్ వ్యవస్థ అది. దాన్ని చాలా నీచమైన చౌకబారు నేరో సంకుచితమైన దీంతో వాళ్ళు చూసి ఇదేదో వైఎస్ఆర్సీపీ సొంత ఓటు దీన్ని చేసుకోవడానికి చేశారనే ఒక అపవాదం వేసి కొట్టుకుంటూ వచ్చి ఆఖరుకు వాళ్ళకు తెలుసు ఈసీకి ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఇస్తే ఉమ్మేస్తారు మొహం మీద అని భయం వేసి, రాళ్ళు వేసి కొడతారు జనం అని భయం వేసి, నిమ్మగడ్డ రమేష్ అనే ఎవరైతే ఆయన ఆ పార్టీ కార్యకర్త లాంటి ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు లోపలేడు, ఆయనతో రిప్రజెంటేషన్లు ఇప్పించి కోర్టులో వేయించి అసలు ఆ సంస్థ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని పెట్టింది దానికోసం పెట్టి ఆఖరికి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈసీ మీద ప్రెషర్ తెచ్చి ఇవి చేసి నార్మల్ అది వాళ్ళ బాధ్యత. వాలంటీర్లు అట్లంటే రేపు ఉద్యోగి ఆర్టీసీ కండక్టరు టికెట్ కొట్టకూడదు, ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఒక రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సెక్రటేరియట్లో విలేజ్ సెక్రటేరియట్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి ఇంకా దేన్నైనా చూపచ్చు, ప్రభుత్వాన్ని ఆ రకంగా చూపచ్చు. బట్ దట్ ఈస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ సిటిజన్స్ అండ్ వాళ్ళకు డ్యూటీ ఉంది. ఆ బాధ్యతల్లో ప్రధానమైంది పెన్షన్లు ఫస్ట్కి ఇవ్వడము. నువ్వు ఆ బాధ్యత నుంచి వాళ్ళని తప్పించమని ఒక పక్క నువ్వే లెటర్ పెట్టించి దాని మీద ఈసీ దానికి ఇచ్చేసి పెట్టేస్తే సరే కానీ లేపో ఉన్న వాళ్ళతో సర్దుకొని ఇచ్చేస్తామంటే అప్పుడు తన మీదకి ఇదే అవుతుందని తెలిసి ఈ పొదువుని ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పడం మొదలు పెట్టడము, లేదా ఆ సొల్లు ఆరోపణలు చేయడము. వీళ్ళంతా డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు లేవు అందుకే చేస్తున్నారు, 3వ తేదీ అందుకే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3వ తేదీ, అంతకుముందు 3వ తేదీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయి ఉంటాయి. ఇది క్యాష్ డ్రా చేసి ఇవ్వాలి కాబట్టి క్యాష్ డ్రా చేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు పెట్టుకోలేరు. అందువల్ల కిందికి క్యాష్ వస్తే బ్యాంకుల నుంచి డ్రా చేసి ఇవ్వాలి, అందుకోసం 3 పెట్టారు. ఎవరి ఇయర్ అదే చేస్తున్నారు. వీటన్నిటికీ లేనిపోనివన్నీ వేసి ఈరోజు వృద్ధులు వికలాంగులు వాళ్ళంతా సెక్రటేరియట్కి రావాల్సిన పరిస్థితి వస్తే, ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తే దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని చూస్తున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలియదా, ఏం జరిగిందనేది తెలియదా, వాళ్ళు చూడట్లేదా? ఒకటి దీంట్లో జరిగింది ఏంటంటే 14-19 మధ్య జన్మభూమి కమిటీలు అనే రాజకీయ టీడీపీ కార్యకర్తలతో నిండిన ఆ జలగలతో నిండిన కమిటీలు ఏవైతే పిండుకొని రక్తం పీలుస్తూ వచ్చాయో, అలాగే పెన్షన్ల కోసం రోజుల తరబడో ఆ బ్యాంకుల చుట్టూ లేదా వీళ్ళ చుట్టూ మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడము, అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు, చంద్రబాబు నాయుడు మీద పాతవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం, ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు. కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు. 2 నెలల్లో మేము వచ్చేస్తాము, 4,000 పంపిస్తాము ఈ వాలంటీర్ల ద్వారా అని. నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు, వాళ్ళ వల్ల నీ నష్టాలన్నావు. ఆఖరకు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు. ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ మీకు సెక్రటరీ 1,26,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళతో ఇప్పించండి అని. అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటాం సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు మన దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, ఆ పార్టీ ఇప్పుడు అవసర దశలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లా. ఈ సిస్టమ్స్ ఏవైతే ఫుల్ ప్రూఫ్గా ఎవరికైనా ఆదర్శప్రాయంగా ఉండే సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెట్టారో, ఇవి ఆ రోజు ఆయన పెట్టొద్దని ఎవరన్నా, ఆ రోజు పెడితే మేము వాటితోనే డీల్ చేయాల్సి వచ్చేది. నువ్వు ఆ రోజు జన్మభూమి కమిటీల బదులు ఇది సిస్టమ్ పెట్టింటే డెలివరీ మెకానిజం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద డిపెండ్ అయ్యేవారు. ఇష్యూ ఏ సిస్టమ్ ఉందని కాదు, దాని ద్వారా మనం ఏం చేయిస్తున్నాము, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము,
ఎంత ప్రజలకు మంచి చేసే తపన పడినాము, ఇది కీలకమైన అంశం అవుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా కింది వరకు తీసుకెళ్లారు కాబట్టి వాలంటీర్లు అంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళ ఏదైతే బాధ్యత నిర్వహిస్తున్నారో దాంట్లో సక్సెస్ అయ్యారు. ప్రజల్లో కూడా ఆ సిస్టమ్కి మంచి పేరు వచ్చింది. దానివల్ల ఉపయోగం ఉందని అదర్ స్టేట్స్ కూడా గుర్తించాయి. ప్రతి ఒక్కరూ దాన్ని పొగుడుతున్నారు. ఇది ఇంతకుముందు ఎందుకు జరిగింటే బాగుండేది ఇలాంటి ఎఫిషియెంట్ సిస్టమ్. నువ్వు దాన్ని దెబ్బ కొట్టాలని చూసావు, దాని ద్వారా ఏ ప్రయోజనం అయితే కిందికి వస్తున్నామో దానిలోనూ దెబ్బ కొట్టాలని చూసావు. ఆఖరకు ఉడుకుమోత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించి ఇప్పుడు 2 పత్రికలు చేతిలో ఉన్నాయో 3 టీవీ ఛానళ్ళు చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు. పండుటాకుల మీద పగ అని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఇంకోడు. అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతాడు. ఉన్నది సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తుంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్ళకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్ళతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు, జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది.